వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ బాగా ఇండియన్ హిస్టరీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత? ఋగ్వేదంలో మొత్తం శ్లోకాల సంఖ్య 1028. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 1011 ప్లస్ 17 1028. ఈ 17ను వ్యాలకిలాస్ అంటారు. ఓకే, ఇక్కడ నోట్ చూడండి. ఈ ఋగ్వేదం అనేది ప్రపంచంలోని తొలి గ్రంథం కాదు, లేదా మొదటి గ్రంథంగా తెలుస్తుంది. అయితే ఋగ్వేదంను మొత్తం 10 మండలాలుగా విభజించారు. ఎన్ని మండలాలు? 10 మండలాలుగా విభజించారు. అయితే వీటిలో 2 నుంచి 7 మండలాలు అనేవి ప్రాచీనమైనవి. అలానే మనకు గాయత్రి అనే మంత్రము 3వ మండలంలో ఉంది. ఈ 3వ మండలం మనకు విశ్వామిత్ర మండలం అని కూడా అంటారు. ఈ గాయత్రి మంత్రం మనకు సావిత్రి అనే దేవతకు అంకితం ఇవ్వబడింది. చిట్ట చివరి మండలం 10వ మండలం. ఇందులోనే ఈ 10వ మండలం మనకు పురుష సూక్త శ్లోకం అనేది కలదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆది కావ్యంగా పిలువబడిన గ్రంథం ఏది? ఆది కావ్యం పిలువబడిన గ్రంథం ఏంటి? ఆప్షన్ ఏ మహాభారతం ఉంది, ఆప్షన్ బి పంచతంత్రం, ఆప్షన్ సి రామాయణం, ఆప్షన్ డి పైవి కాదు. ఆది కావ్యంగా పిలువబడిన గ్రంథం మనకు రామాయణం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ నోట్ చూడండి. రామాయణం రాసిన వారు ఎవరు? వాల్మీకి మహర్షి. అయితే రామాయణంను ఆది కావ్యం అనగా మరియు వాల్మీకిని మనకు ఆది కవిగా పిలవడం జరుగుతుంది. రామాయణంలోని మొత్తం శ్లోకాలు 24,000. అలానే 7 కాండాలు కలవు. రామాయణంను తొలిసారిగా రంగనాథ రామాయణం అనే పేరుతో తెలుగులోకి అనువదించిన వారెవరు? గోన బుద్ధారెడ్డి. మనకు ఇలా రామాయణం వచ్చి మనకు మహాభారతం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మహాభారతం రాసిన వారు ఎవరు? వ్యాసుడు లేదా వేదవ్యాసుడు. మనకు ఈ మహాభారతాన్ని జయ సంహిత అంటారు. మహాభారతానికి మొదటి పేరేంటి? జయ సంహిత. ఈ మహాభారతానికి పంచమ వేదమని, శతసహస్ర సంహిత అని కూడా అంటారు. మహాభారత జయ సంహిత అంటారు, పంచమ వేదం అంటారు, శతసహస్ర సంహిత అని కూడా అంటారు. అయితే మహాభారతాన్ని తొలిసారిగా ఇంగ్లీష్లోకి అనువదించిన వారు చార్లెస్ విల్కిన్సన్. మరియు మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి అనువదించిన వారు ఎవరు? తారాషికోగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యుల యొక్క జన్మస్థానం ఆర్కిటిక్ ప్రాంతం అని పేర్కొన్న వారు ఎవరు? ఆర్యుల యొక్క జన్మస్థానం ఆర్కిటిక్ అని పేర్కొన్నవారు బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ నోట్ చూడండి. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనే గ్రంథాన్ని బాలగంగాధర్ తిలక్ పేర్కొని ఆర్యుల యొక్క జన్మస్థానం ఆర్కిటిక్ అని పేర్కొన్నాడు. అలానే లేదు, ఆర్యుల యొక్క జన్మస్థానం టిబెట్ అని పేర్కొన్నవారు స్వామి దయానంద సరస్వతి కాగా, మధ్య ఆసియాని మ్యాక్స్ ముల్లర్ పేర్కొన్నాడు. సప్త సింధు అని మనకు ఏసీ దాస్ గారు పేర్కొన్న. ఇక్కడ చూడండి, మనకు ఆర్కిటిక్ ప్రాంతం అని చెప్పిన వారు ఎవరు? బాలగంగా తిలకగా. మరి టిబెట్ అని చెప్పిన వారు స్వామి దయానంద సరస్వతి. లేదు, ఆర్యుల యొక్క జన్మస్థానం మధ్య ఆసియా అని మ్యాక్స్ ముల్లర్ తెలపగా, సప్త సింధు ప్రాంతం ఆర్యుల జన్మస్థానంకు ఏసీ దాస్ తెలపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జతలను ఎంపిక చేయండి. జైన తీర్థంకులు వారి యొక్క చిహ్నాలు. ఇక్కడ చూడండి, వృషభనాథుడు, అజితనాథుడు, అరిష్టనేమి, పార్శ్వనాథుడు, వర్ధమాన మహావీరుడు. వారి యొక్క చిహ్నాలు వృషభం, ఏనుగు, శంఖం, పాము, సింహం. ఇలా గత ప్రీవియస్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది. వృషభనాథుడి యొక్క చిహ్నము మనకు పేర్లో ఉంది, వృషభమని, ఎద్దుని. అజితనాథుడి యొక్క చిహ్నము ఏనుగు, అరిష్టనేమికి శంఖము, పార్శ్వనాథుడికి పాము, వర్ధమాన మహావీరుడు సింహం. ఇలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సరైన అంశమే. మన ఆప్షన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకే, అన్నీ సీక్వెన్స్లో ఉన్నాయి. ఇకైతే జైన మత యొక్క గురువులను తీర్థంకరులు అంటారు. ఇక్కడ తీర్థంకరగా అనగా వారధికి అడ్డుకట్టగా పనిచేసిన వాడే అని అంటారు. ఓకే, తీర్థంకరు అనగా వారధికి అడ్డుకట్టగా పనిచేసిన తీర్థంకరులు అంటారు. అయితే జైన మతంలోని మొత్తం తీర్థంకరుల సంఖ్య ఎంత అంటే మనకు 24 మంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది? 24 మంది. అయితే మొట్టమొదటి జైన తీర్థంకుడు వృషభనాథుడు. ఈయన జైన మత స్థాపకుడిగా చెప్తారు. రెండవవాడు అజితనాథుడు, 3 అరిష్టనేమి, 4 పార్శ్వనాథుడు. ఈయన చారిత్రక జైన మత స్థాపకుడు పార్శ్వనాథుడు, 23వ తీర్థంకరుడు. అలానే 24వ వ్యక్తి వర్ధమాన మహావీరుడు. మొత్తం 24 మంది తీర్థంకరులు. ఒకరు వృషభనాథుడు, 2 అజితనాథుడు, 22వ వ్యక్తి అరిష్టనేమినాథుడు లేదా అరిష్టనేమినాథుడు, 23 పార్శ్వనాథుడు, 24 వర్ధమాన మహావీరుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మతం యొక్క మొదటి సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? బౌద్ధ యొక్క మొట్టమొదటి సమావేశం మనకు మహాకాశ్యపుడు అధ్యక్షతన జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నోట్ చూడండి, మొత్తం 4 బౌద్ధ సంగీతాలు జరిగాయి. వాటి గురించి క్లారిటీ మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముందుగా కాలము, వాటి యొక్క ప్రదేశము, చక్రవర్తి, అధ్యక్షుడు యొక్క ప్రాధాన్యత. మొట్టమొదటి బౌద్ధ సమావేశం 483 BCలో జరిగింది. రాజగృహలో జరిగింది. నాటి యొక్క రాజు చక్రవర్తి అజాతశత్రువు, అధ్యక్షుడు మహాకాశ్యపుడు.
ఈ మొదటి సమావేశంలో వినయ పీఠిక మరియు సుత్త పీఠిక అనే సంకలనాలు చేయబడ్డాయి గ్రంథాలు. 2 323 బీసీలో జరిగింది. వైశాల్ జరిగింది. కాలాశోకుడు యొక్క చక్రవర్తి సబకామి అధ్యక్ష జరిగింది. ఈ రెండో సమావేశంలోని బౌద్ధ మతంలో మొట్టమొదటిసారిగా చీలిక అనేది ఏర్పడింది. వారు దేరావాదులు మరియు మహాసాంగులు విడిపోవడం జరిగింది. అయితే మూడో సమావేశం 250 బీసీ, దీన్ని 255 బీసీ అని కూడా అంటారు. గత కొన్ని పుస్తకాల్లో కూడా అలానే ఉంది. మనం 250 బీసీ గుర్తుపెట్టుకోవాలి. పాట్లీపుత్రం జరిగింది అశోకుడి యొక్క కాలంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సమావేశం? అశోకుని యొక్క మనకు మూడో సమావేశం పాట్లీపుత్రం జరిగింది 250 బీసీ. అధ్యక్షుడు మొగ్గలీపుత్త తిస్స. ఈ మూడో సమావేశంని అభిధమ్మ పీఠిక అనే గ్రంథంలో సంకలనం చేయబడింది. 4వ సమావేశం క్రీస్తు శకం 1వ శతాబ్దం జరిగింది. కాశ్మీర్లోని కుందలవనం జరిగింది. రాజు కనిష్కుడు, మరియు అధ్యక్షుడు వసుమిత్రుడు, మరియు ఉపాధ్యక్షుడు యొక్క సమావేశం ఆయన అశ్వఘోషుడు. 4వ సమావేశం ఉపాధ్యక్షుడు. అయితే బౌద్ధ మతంలో రెండోసారి చీలిక 4వ సమావేశం జరిగింది. వారు హీనాయాన మహాయానగా విడిపోవడం జరిగింది. చూడండి, మళ్ళీ క్లారిటీగా చెప్తాను. మొట్టమొదటి సమావేశం జరిగింది 483 బీసీ. రాజకుడు జరిగింది అజాతశత్రు యొక్క రాజు మహాకాశుడు అధ్యక్షుడు. సూత్త పీఠిక వినయ పీఠిక సంకలనం చేయబడ్డాయి. 2 383 బీసీ. వైశాల్ జరిగింది. కాలాశోకుడు చక్రవర్తి సబకామి అధ్యక్షుడు. బౌద్ధ మతంలో మొట్టమొదటిసారి చీలిక ఏర్పడింది. 250 బీసీ మూడవది పాట్లీపుత్ర జరిగింది. అశోకుడు మొగ్గలీపుత్త అధ్యక్షుడు. మొగ్గలీపుత్త తిస్స అభిధమ్మ పీఠిక సంకలనం చేయబడింది. 4 1వ శతాబ్దము కాశ్మీర్లో కుందలవనము. కనిష్కుడి యొక్క చక్రవర్తి వసుమిత్రుడు అధ్యక్షుడు, మనకు అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు. ఇలా రెండవ చీలిక ఏర్పడింది. హీనాయాన మహాయాన ఇప్పుడు ఏర్పడింది. మనకు 4వ సమయం ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి. మహాజనపదాల్లో శక్తివంతమైనది ఏది? ఆప్షన్ ఏ కరెక్ట్. మగధ. ఇక్కడ నోట్ చూడండి, మగధ యొక్క రాజధాని, మొదటి రాజధాని రాజగృహ, దీన్ని గిరివ్రజం అంటారు. రెండో రాజధాని పాటలీపుత్ర. అయితే గత కొన్నిసార్లు అడిగారు మనకు కొన్ని క్వశ్చన్స్. మనకు మహాజనపదాల్లో గణరాజ్యాలు ఏవి? మల్ల మరియు వజ్జి అనేవి గణరాజ్యాలు. ఇవి రిపబ్లిక్ పరంగా ఏర్పడినాయి మనకు. మల్ల యొక్క రాజధాని, మొదటి రాజధాని పావాపురి కాగా రెండోది కుషీనగరం. ఓకే, వజ్జి రాజధాని వైశాలి. అయితే మొత్తం మహాజనపదాలు ఎన్ని? 16 మహాజనం అంటే మనకి 16 కలవు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో తొలి పితృహంతకుడైన రాజు ఎవరు? భారతదేశ చరిత్రలో తొలి పితృహంతకుడైన రాజు మనకు అజాతశత్రువు. ఎవరి అజాతశత్రువు? బింబిసారుడు యొక్క కుమారుడే ఈ అజాతశత్రువు. బింబిసారుడు ఎవరు? మనకు హర్యంక వంశ స్థాపకుడే ఈ బింబిసారుడు. అలానే ఈ అజాతశత్రువు పాటలీపుత్ర నగరాన్ని నిర్మించాడు. గత ఎగ్జామ్లో అడిగారు, పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరిని? మనకు అజాతశత్రువు. అలానే ఈ అజాతశత్రువు మొట్టమొదటిసారిగా మనకు రథముసలం మరియు మహాకంటకశిలని రాళ్ళు రువ్వే యంత్రాలతో పాటు యుద్ధాల్లో ఏనుగులను ప్రవేశపెట్టాడు ఈ అజాతశత్రువు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారిగా మౌర్య సామ్రాజ్యాన్ని సందర్శించిన గ్రీకు రచయిత ఎవరు? ఆప్షన్ ఏ స్ట్రాబో, మెగస్తనిస్, అరైను, ఇబన్నుట. ఇట్లా సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారిగా మౌర్య సామ్రాజ్య గ్రీకు రచయిత మెగస్తనీస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈయన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఏమిటి? చంద్రగుప్త మౌర్యుడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు యొక్క కాలంలో మెగస్తనీస్ సంస్థాన్ని మనకు జరిగింది. ఏం జరిగింది? మనకు ఆస్థాన్ని సందర్శన జరిగింది. ఎవరి కాలంలో? చంద్రగుప్త మౌర్య యొక్క సంవత్సరాన్ని. అయితే ఇండికా అనే గ్రంథాన్ని రాసిన వారిని మనకు చాలా గుర్తుపెట్టి రాసిన వారు, ఇది ఒక గ్రీకు గ్రంథం. ఇండికా అనే రాసిన వారు ఎవరు? మెగస్తనీస్. సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారిగా మౌర్య సామ్రాజ్యం సందర్శించిన వారు ఎవరంటే మెగస్తనీస్. ఎవరి యొక్క కాలం అంటే మౌర్య సామ్రాజ్య స్థాపన అంటే చంద్రగుప్త మౌర్య యొక్క కాలంలో. మరియు ఇండికా గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే మెగస్తనీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల యొక్క రాజభాష ఏది? పల్లవుల యొక్క రాజభాష మనకు సంస్కృతం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అయితే పల్లవుల యొక్క రాజధాని అనేది మనకు కంచి. వారి యొక్క రాజచిహ్నం ఏంటంటే మనకు సింహం. ఇక్కడ ఏమిటంటే పల్లవుల యొక్క రాజభాష అయితే సంస్కృతము, రాజధాని కంచి, చిహ్నం మనకు వృషంగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చిన బానిస వంశ రాజు ఎవరు? ఇలా లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చిన బానిస వంశ రాజు మనకు ఇల్టుట్మిష్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అలానే ఈ ఇల్టుట్మిష్ ఇక్తా అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. మరియు 2 రకాల నాణ్యాలు, టంకా అనే వెండి నాణ్యాన్ని, జిటాల్ అనే రాగి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అలానే చిహల్గనీ వ్యవస్థను ఏర్పాటు చేసిన వారేని చాలా అడిగారు. ఇది ఒక సర్దార్ల కూటమి. ఏర్పాటు చేసిన వారెవరు? ఇల్టుట్మిష్. దీన్ని రద్దు చేసిన వాడు, నిరోధించిన వారు ఎవరు? మనకు బాల్బన్. ఎవరు? బాల్బన్. అయితే ఈయన ఇక్తా అనేది సైనికులకు జీతాలు బదులుగా భూమిని ఇచ్చే పద్ధతి. ఈ ఇక్తా పద్ధతి ప్రవేశపెట్టిన వారు ఇల్టుట్మిష్. ఓకే, ఈ టంకా అని మనకు జిటాల్. టంకా అని వెండి నాణ్యం, జిటాల్ని రాగి నాణ్యం. చిహల్గనీ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. రద్దు చేసిన వారైతే బాల్బన్గా గుర్తుపెట్టుకోవాలి. 2వ అలెగ్జాండర్గా పేరుగాంచిన వారు ఎవరు? ఇక్కడ ఇల్టుట్మిష్ ఇచ్చారు, బాల్బను, మహమ్మద్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ.
ఇలా రెండవ అలెగ్జాండర్గా పేరుగాంచిన వారు మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ. అలా ఈయన్ని సికిందర్ ఈ సాని అనగా రెండవ అలెగ్జాండర్ అనగా రెండో ఒకటే. ఈయనకు ఉన్నటి బిరుదు మనకు రెండవ అలెగ్జాండర్ అనగా సికిందర్ ఈ సాని అనగా అల్లావుద్దీన్ ఖిల్జీ గల బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు రామచిలుకగా పేరుగాంచిన వారు ఎవరు? నేను ప్యారట్ ఆఫ్ ఇండియా పేరుగాంచిన వారు మనకు ఆప్షన్ ఏ తాన్సేన్, ఫిరదౌసి, అమీర్ ఖుస్రో పైవారు ఎవరు కాదు. ఇలా భారతదేశపు యొక్క రామచిలుక ప్యారట్ ఆఫ్ ఇండియాగా పిలిచి మనకు అమీర్ ఖుస్రో అని పిలుస్తారు. ఈయన యొక్క బిరుదే ప్యారట్ ఆఫ్ ఇండియా. అయితే అమీర్ ఖుస్రోకు ఈ బిరుదు ఇచ్చిన వారు ఎవరంటే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీగా మనకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడతో ఈ క్వశ్చన్ స్టాప్ చేస్తారు. మనకు ఇలా భారతదేశపు రామచిలుక మనకు అమీర్ ఖుస్రో చాలాసార్లు అడిగారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.